హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తానమాట. గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నా. పిల్లలు పడుకున్నారు. నిన్న నైట్ లేట్ అయింది కదా, ఒకరికి చలిలో వచ్చేసరికి ఒకరికి జలుబు, ఒకరికి దిష్టి కొట్టిందేమో, స్టమక్ పెయిన్, మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు పడుకున్నా. మా చిన్నోడు అప్పుడే లేచి ఇంకా చపాతీ తింటున్నాడు అన్నమాట. తర్వాత మార్నింగ్ వేసిన బట్టలన్నీ తీసేస్తున్నాను. అవన్నీ తీసేసి ఇంకా మర్చేసుకుంటున్నాను. ఇంకో సెకండ్ ఉందన్నమాట. అవి మార్నింగ్ కాదు, నిన్న మధ్యాహ్నం వేసి వెళ్ళాను. నేను ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. వచ్చేటప్పటికి అయిపోతే ఆరేద్దామని వేస్తే నేను నైట్ వచ్చేసరికి 11 అయిందనమాట. 11 ఇంకా ఉన్న తినడానికే చాలా అయిపోయింది. ఇంకా అలా అని తిని నిన్న మార్నింగే చెప్పాను కదా మన సండే రోజు వీడియోలోనే, అందుకే ఇంకో వండుకొని పోయాం కదా. ఇంకా అవన్నీ తీసినవన్నీ తీసి లోపలేసుకొని ఆరేసాను అనమాట. ఆరేసాక తీసినవన్నీ మర్చేసుకుంటున్నాను. బయటే మర్చేయనికి లేదు కదా, గబగబా ఆరేయాలి, మళ్ళీ ఎండ వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి అందుకే లోపలికి తెచ్చి కూర్చొని నిమ్మతంగా మర్చేసుకుంటున్నాను అనమాట. కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది. నేను చెప్పినట్టు యాస్టేజ్ జరుగుతుంది అనుకోవద్దు, సారీ ఎందుకులేండి. కానీ నేను నా కన్వీనియన్ని బట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఇంకా పిల్లలు కూడా పడుకున్నారని చెప్పి ఇంట్లోకి తెచ్చి మర్చేసుకుంటున్నాను అన్నమాట. దీని తర్వాత మళ్ళీ వాళ్ళు లేచారు, అన్నీ సదురుకోవాలి. వాళ్ళంతా పాప లేచిందంటే ఇంకా నేను మర్చేస్తుంటే తీసేస్తూ ఉంటుంది. నేను మర్చేస్తా మమ్మీ, నేను మర్చేస్తా అని. వాళ్ళు లేచాక కాస్త తినిపించి ఈవినింగ్ కొంచెం టేబుల్స్ నేర్పించాను. ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే అలాగే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పప్పు కోసం కొంచెం పప్పు నానబెట్టుకున్నాను అనమాట. చింతపండు పప్పే ఎందుకు చేసుకుంటామని మీకు డౌట్ రావచ్చు, ఎప్పుడు పప్పేనా అమ్మ అని. పప్పు రకరకాలుగా చేసుకుంటామండి, ఏమనుకోకండి. మా అక్క ములక్కాడలు తెచ్చిందనమాట ఊరు నుంచి, అందుకోసమని ఫ్రెష్గా ఉంటుంది కదా టేస్ట్ అని నేను వచ్చారు కదా, అందుకోసం వేసుకుంటున్నాను అనమాట. ఒక పక్క రైస్ పెట్టేశాను, పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది, తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పప్పు నేను కొత్త స్టైల్లో చేశాను అన్నమాట, ఎప్పుడు ఒకేలా కాకుండా. మా హస్బెండ్ కూరగాయలు తెచ్చాడు. ఇంకా నేను సదురుతుంటే మా అమ్మాయి చూడండి ఫ్రూట్స్ అన్నీ ఒకవైపు పెడుతుంది. దోసకాయలు కూడా ఫ్రూట్ అనుకుంది, అది మస్క్ మిల్లనే ఏమో అనుకున్నట్టుంది, వాటిని పక్కకు పెట్టేస్తుంది. ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను, తిన్నవి అన్నీ కూడా. ఎందుకంటే మార్నింగ్కి కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే పిల్లలకు బాగాలేదు కదా, వీలైనప్పుడంతా ఫాస్ట్గా కానిచ్చేస్తే క్లీన్గా ఉంటుందని. ఇంకా తోముకున్నాక గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ, కూరలు, అన్నాలన్నీ అన్నం ఊడ్చిపెట్టుకోనండి. ఎందుకంటే నైట్ టైమ్స్ మేము ఊడ్చిపెట్టుకోము, లేకున్నా గిన్నె అలాగే పెట్టుకుంటాం, తోమేసుకోమన్నమాట. దానివల్ల మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. పప్పు తీసి పెట్టేశాను కుక్కర్లో నుంచి. ఇంకా పాలు కొంచెం చల్లగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, నీట్గా చేసేసుకుంటున్నాను. ఎంత నీట్గా చేసుకున్నా తెల్లారే వరకు మళ్ళీ ఎంతో కొంత డస్ట్ అయితే చేరుతుంది అన్నమాట. ఇంకా తర్వాత ఇల్లంతా ఊకేసుకుంటున్నాను అనమాట క్లీన్గా. ఎన్నిసార్లు ఊకుతాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అసలు ఈ ఇల్లు ఊకి 4 ఇళ్ళల్లో ఇల్లు ఊకితే నన్ను బొచ్చ డబ్బులు వస్తాయేమో నేను ఊకుడికి అనిపిస్తుంది తెలుసా. మీరు నమ్ముతారో లేదో కానీ అలాంటి ఫీలింగ్ వస్తుంది, ఎంతగానో ఊపుతానో. మీరు ఇంతేనా? మీ పిల్లలు ఇలాగే చెత్త పోస్తూ ఉంటారా? మీరు ఎన్నిసార్లు ఊపుతారు ఇల్లు? తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. దీని తర్వాత మళ్ళీ మా చిన్నోడికి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉండే, అందుకోసమని మా హస్బెండ్ కట్ చేసి ఇస్తున్నారు. అంటే ఫ్రైడే ఇచ్చారు మాకు, ఇంకా వీలు కాక ఈరోజు చేస్తున్నామన్నమాట. మన సాటర్డే తెచ్చానని చెప్పాను కదా, వాటిని కట్ చేసి ఇస్తే ఇంకా చక్కగా నేను వాటిని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫామ్స్ ఇచ్చిండే ఫిలప్ చేసి ఇవ్వమన్నారు, మా క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పి. సోర్సెస్ ఆఫ్ వాటర్, యూజెస్ ఆఫ్ వాటర్ అంట. ఇటు పిక్చర్ స్టిక్ చేయమన్నారు. వాళ్ళని చేయమంటారు కానీ వాళ్ళు ఎక్కడ చేస్తారు, చిన్నపిల్లలు కదా, ఏదో ఇంకా మనమే చేయాలి, వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారన్నమాట. అవుట్పుట్ ఎలా వచ్చింది, బాగుందా లేదా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేరు, ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా వీడియో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలుస్తుంది, లైక్ చేస్తేనే కదా తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.